హాయ్ ఫ్రెండ్స్, పోయిన శనివారం రోజు మేమందరం మా అక్క వాళ్ళు మా తమ్ముడు వాళ్ళందరం కలిసి తిరుమల వెళ్ళామండి. స్వామి అమ్మవార్ల దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ముందు రోజు శుక్రవారం రోజున తిరుచానూరు అలివేలు మంగమ్మ దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా తిరుమల నుంచి రాగానే పిండి దీపారాధన చేసుకుందాము. అలాగే బెల్లం పొంగలి చేద్దామని రెడీ చేస్తున్నాను. అన్నం సగం వరకు ఉడికిన తర్వాత తీపికి తగినట్లుగా బెల్లాన్ని వేసుకొని మనం వేసిన బెల్లాన్నంతా కరగనివ్వాలి. అరగంట సేపు నానబెట్టిన నూకలన్నిటిని మిక్సీలో వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అన్నంలో వేసిన బెల్లం అంతా కరిగిపోయాక కాచిన పాలను పోసుకొని 1 గంట వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం చేసే బెల్లం పొంగలి మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం 3 యాలకుల్ని దంచి కట్టుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని చేత్తో నలిపి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే గుమగుమలాడుతూ అద్భుతమైన రుచితో బెల్లం పొంగలి తయారైపోతుంది. అలాగే మెత్తగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని కొంచెం బెల్లం పొడిని వేసుకొని 1 గంట వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే నేను 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు మా బాబుకి మంచి మార్కులు రావాలి, నేను తిరుమల కొండకి నడిచి రావాలని మొక్కుకున్నానండి. అనుకున్న విధంగానే మా బాబుకి 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయండి. మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంతే సంతోషంతో మేమందరం తిరుమల కొండకి అలిపిరి మార్గం గుండా నడిచి వెళ్ళాము. కాలు కొంచెం బాగాలేదు, నడవగలుగుతానో లేదో స్వామి అనుకున్నాను. కానీ స్వామివారి దయ ఉంటే ఎంతసేపు చెప్పండి. తిరుమల కొండ మీదకి నడవగలిగే శక్తిని సామర్థ్యాలని వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు నాకు ప్రసాదించారు. దేవుళ్ళ పటాలన్నిటినీ పూలతో ఇలా అలంకరించుకున్న తర్వాత దీపారాజన చేసి పిండి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. గణపతికి పూజ చేసుకున్న తర్వాత గోవిందనామాలు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ పూజ చాలా బాగా చేసుకున్నాను. అలాగే కాళహస్తికి కూడా వెళ్ళాము. శివయ్య అమ్మవార్ల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మా తిరుమల యాత్ర అయితే చాలా సంతోషంగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.